నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. యా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తీసుకోవద్దు, వీటి గురించి మాట్లాడుతున్నాము. అందులో భాగంగా చాట్ ఐటమ్స్, వీటి గురించి డెఫినెట్గా అడగండి, మాకు తినాలనిపిస్తుంది. అందులోనూ ఇప్పుడిప్పుడే డయాబెటీస్ గుర్తించిన వాళ్ళు కొంచెం అంటే ఆ కోరికను చంపుకోలేకపోతున్నారు. డెఫినెట్గా మాకు తినాలనిపిస్తుంది, ఈవినింగ్ అయితే అలవాటు అయిపోయింది, మేము వర్క్ చేసే ప్లేసెస్లో అవి ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి. అవును. అందులోనూ ఇంతకుముందు పెళ్లి భోజనం అంటే కేవలం అవే ఉండేవి సార్. ఇప్పుడు స్పెషల్గా చైనీస్ అని, చాట్ ఐటమ్స్ అని ఇలా సెపరేట్గా పెట్టేస్తున్నారని, అక్కడ కూడా అవే కనపడుతున్నాయి, రోడ్ల మీద అవే కనపడుతున్నాయి. సో బాగా ఇష్టంగా తినే పానీపూరి కావచ్చు, చాట్ కానీ ఇప్పుడు సడన్గా మానేయలేకపోతున్నాము, తినొచ్చా అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? డెఫినెట్గా మనం తీసుకోవచ్చు అని చెప్పాలనుకుంటున్నాను. బట్ ఎవరు ఎటువంటి తీసుకోవచ్చు, ఎందుకంటే చాట్ అంటే ఒక్క ఐటమ్ కాదు కదా, అందులో మెనూ చాలా ఉంటుంది కదా. సో ఎవరికి ఎటువంటిది మంచిది అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో చాట్లు అనగానే ఆ పక్కనే మనకి పానీపూరి కూడా కనబడుతుంది సార్. చాట్ గురించి డెఫినెట్గా అడుగుతాను. పానీపూరి చాలా చాలా ఫేవరెట్, చిన్న పెద్ద అన్న తేడా లేదు, ఏ టైంలో దొరికినా సరే డెఫినెట్గా తీసుకుంటారు, మోస్ట్లీ ఈవినింగ్సే. తినొచ్చా పానీపూరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు? డెఫినెట్గా అండి, చాలా మంది ఇష్టపడతారు, చిన్న వయసు వారు కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు. పానీపూరి అనేది చాలా మంచిది కూడా. మనకు తయారు చేసేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మనం వాళ్ళకి రెగ్యులర్గా మీరు తినేవాళ్ళు అయితే చెప్పండి వాళ్ళకి, బాబు ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, చూసి తక్కువే నాయన అని చెప్పండి. డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో పానీపూరి అనేది చాలా ఫిల్లింగ్ అండి, చాలా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇంటికి లేటుగా వెళ్తున్నారు, దారిలో ఏ మిర్చి బజ్జీయో ప్లెయిన్ సమోసా ఇలాంటివి తినటం కంటే పానీపూరి బెటర్ ఆప్షన్. ఎందుకంటే అది మొత్తం వాటరు, ప్లస్ అందులో పెట్టే ఐటమ్ ఎక్కువగా చెన్నాతో చేసినవి ఉంటాయి కదా, ఆ స్టఫింగ్ వాడు పెట్టినట్లయితే మంచిదండి. కొంచెం పొటాటో కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు, పొటాటో అవాయిడ్ చేయొచ్చు. అండ్ స్వీట్ పానీపూరి కాకుండా ట్రై చేస్తే ఇంకా మంచిది. ఓకే. సో డెఫినెట్గా ఒక 4-5 తింటే వీళ్ళకు తిన్న తృప్తి వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ తినాలని కోరుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ వేసుకున్నప్పుడు తినడానికి టైం పడుతుంది, నవ్వులుకొని తినాలి కదా, తృప్తి కలుగుతుంది, ఫిల్లింగ్ ఉంటుంది. కాబట్టి 5, 6, 7 వరకు మీరు తీసుకోండి. సో ఇది నో ప్రాబ్లం అండి. వీక్లీ ఎన్నిసార్లు ఇలా యాక్సెప్ట్ చేయొచ్చు? వన్స్ ఆర్ ట్వైస్ అండి. రోజు తింటానంటే వారానికి 2-3 సార్లు చాలా ఎక్కువ సార్ మాకు అది. ఓకే, ఎందుకంటే నేను ఎలాగో మీకు కంపల్సరీగా మినిమం ఆల్టర్నేట్ డే సలాడ్ తినాలంటున్నాను మళ్ళీ. అవును. సో సలాడ్ తిన్నారు కాబట్టి నెక్స్ట్ డేకి ఓకే, మీ కోరికను కాదనకుండా ఇట్లాంటివి అవైలబిలిటీ. బెటర్ టైం అని అంటే పానీపూరి తీసుకోవడానికి ఇప్పుడు డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓకే, డిన్నర్ టైంలో కూడా తీసుకున్నారు మనం ఓకే అంటాం. అదర్వైజ్ ఈవినింగ్ స్నాక్ కింద ఇది మంచి ఆప్షన్ అండి. బట్ మీరు అన్నట్టు పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఇవన్నీ చాట్స్ పెడుతున్నారు కదా, సో చాట్స్ తిని నేను మళ్ళీ డిన్నర్ తింటానంటే కుదరదండి. ఎందుకంటే ఆడ ఆల్రెడీ 8:39 చాట్స్తో తర్వాత మళ్ళీ మనం మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్ స్టమక్కి చాలా భారం అయిపోతుంది, అరుగుదల కష్టం అవుతుంది. షుగర్స్ ఎంత పెరుగుతాయి అన్నది దేవుడు ఎరుగు ప్రస్తుతం. బట్ మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, అరుగుదల సమస్యలు ఎక్కువ అవుతాయండి, ఈవెన్ చిన్న వయసు వారికి కూడా చెప్తున్నా. సో ఎక్కువగా పుష్ చేయకండి. మీరు నిజంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో చెప్తున్నా, చాట్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే లైట్గా చాట్ ఎంజాయ్ చేయండి, ఇంకేదైనా వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ తీసుకోండి, ఇంకా మెయిన్ కోర్స్ వైపు వెళ్ళకండి. సో ట్రై చేయండి అది. సో మీరు పానీపూరి గురించి మీరు చాట్ అడిగారు, ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా ఉన్నాయి కదా దాంట్లో మెనూలో చాట్లే సార్. అందులోనే సమోసా చాట్ ఉంటుంది, పాపిడి చాట్ ఉంటుంది. ఓకే, సమోసా చాట్ అంటే సమోసాకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది, దాని లోపల మళ్ళీ ఆలు స్టఫింగ్, సో ఇది హెవీ అయిపోతుంది, డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు సమోసా చాట్ అవాయిడ్ చేయండి. అందులో ఉన్న చెన్నా మంచిది, మళ్ళీ చెన్నా కానివ్వండి మంచిది మనకి. పాపిడి చాట్ పర్వాలేదు, ఎందుకంటే చెన్నా అండ్ పాపిడి కాబట్టి ఎక్కువగా టమాటో పీసెస్, ఆనియన్ పీసెస్ ఎక్కువగా అడిగి మరీ వేయించుకోండి, సో అది బాగుంటుంది.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చూసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా. ఇది ఒక ప్రాబ్లం కదా సార్, అందులోనూ శనగపిండి అన్నా శనగపప్పు అన్నా లేకపోతే ఇలా శనగలు అన్నా కూడా కొంచెం ఆలోచిస్తారు. శనగపిండి కంటే కూడా చెన్నతో ప్రాబ్లం ఉండదు, శనగపిండితో మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. పిండి ఉన్న చోట మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగా ఉంటుంది. సో ఇట్లా ప్రాక్టికల్ గా వీళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. సో బఠానీలతో చేసేవి, బఠానీలతో చేసే చాట్ తినొచ్చా సార్? తీసుకోండి, మనకి లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి కదా, అది తినొచ్చు. ఓకే, కాబోలి శనగలు వాటితో తినొచ్చు. ఓకే, తీసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి పానీపూరి బేస్డ్ గానే ఈ చాట్ అక్కడే మనకి సేవ్ పూరి దహి పూరి అని ఉంటాయి కదా సార్, సో అవి ఎంతవరకు యాక్సెప్టెడ్? తీసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ పూరి దహి పూరి అన్నారు, బేల్ పూరి కూడా. బేల్ పూరి ఇంకా బెటర్ ఆప్షన్. ఓకే, దో వాడు పఫ్డ్ రైస్ మనకు మరమరాలు వేస్తారు, బట్ స్టిల్ మీరు మరమరాలు క్వాంటిటీలో అతన్ని అడిగి మరి కీరా కానివ్వండి, క్యారెట్ తురిమింది కానివ్వండి, బీట్రూట్ తురిమింది కానివ్వండి, లేకపోతే ఆనియన్స్, టమాటోస్ అడిగి ఇవి ఎక్స్ట్రా వేయించుకోండి. వేయించుకున్నప్పుడు మీకు టేస్టీగా ఫీల్ అవుతారు, ఎప్పుడన్నా ఒకసారి తినడానికి హ్యాపీగా ఉంటుంది. ఇంకా దహిపూరి కూడా బెటర్ ఆప్షనే, ఎందుకంటే అందులో ఒట్టి పెరుగు ప్యూరీ ఉంటుంది. సో వీళ్ళకి తృప్తిగా బఠానీ ఆ స్టఫ్ అనేది పెడతారు, పెట్టి ఎలాగో పెరుగు ప్లస్ పైన సేవ్ ఇవన్నీ వేస్తారు. సో నో ప్రాబ్లం అండి. బట్ ఎక్కువ ఏదైనా పొటాటో స్టఫింగ్ ఉన్నట్లయితే కొంచెం అవాయిడ్ చేపిద్దాం. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ లేకంటే వెజిటేరియన్స్ లేదా మార్వాడీస్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే దాదాపు రోజు సాయంత్రం గంట కొట్టినట్టు వెళ్ళి తింటూ ఉంటారు. అండ్ ఈవెన్ ముంబై లాంటి ఇలాంటి ప్లేసెస్ లో చూస్తే వడాపావ్ అది ఇంకా టిఫిన్ వాళ్ళకి. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మేజర్ మీల్ కింద తీసేసుకుంటారండి. ముంబై క్వశ్చన్ వేరే, అక్కడ మీరు రోజు పావు బజ్జీ వడపావు తినేవాడు బానే ఉంటాడు, ఇక్కడ మనం లావు అవుతాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మనకు అన్ని ఐటమ్స్ మళ్ళీ తినడానికి టైం ఉంది కదా. బాంబేలో ఉన్న ఫాస్ట్ లైఫ్ కి టైం ఉండదు, వాళ్ళు పావు బజ్జీ ఏదైనా తింటే డిన్నర్ అది ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వడపావు తీసుకుంటున్నాం మళ్ళీ వెళ్ళి డిన్నర్ తింటున్నాం, సో అక్కడ సమస్య వస్తుంది. సో అదొకటి. ఇంకా మనకి వడపావు కూడా ఆలుతో చేసేది కాబట్టి అది ప్రాబ్లం. సో వడపావు ప్లస్ ఆ బ్రెడ్ బన్ నేను కొంచెం అవాయిడ్ చేయమంటాను. పావు బజ్జీ కొంచెం అగెయిన్స్ట్, ఎందుకంటే పావు బజ్జీలో వాళ్ళు ఎక్కువగా బటర్ వేస్తారు, ప్లస్ ఇది మన పొటాటో ఉంటుంది, బ్రెడ్ ఫ్రై చేయడానికి బటర్ ఉంటుంది, ప్లస్ భాజీ ఏదైతే ఉంటుందో కాబట్టి అది అంత అడ్వైజ్ గా. వెరీ రేర్లీ యూ కెన్, వెరీ అకేషనలీ కొంచెం షేరింగ్ బేసిస్ లో మీరు కొంచెం తింటానంటే అది నో ప్రాబ్లం. బట్ వీక్లీ ట్వైస్ థ్రైస్ అలాగ నేను తినాలనుకుంటున్నానంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నవి హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ డైలీ తినే అలవాటు మాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యంగా వెయిట్ కొంచెం ఎక్కువగా ఉండి వెయిట్ తగ్గే ప్రయత్నంలో ఉన్నారు, షుగర్స్ మీకు ఇంకా కొంచెం తగ్గితే మంచిది అనుకుంటున్న వారు వెరీ అకేషనల్ గా తీసుకోండి. డైలీగా దీన్ని అలవాటు చేసుకోవటానికి చేసుకోకండి అంటున్నాం. సో అదొకటి. సో తినొచ్చు చాట్ ఐటమ్స్, బట్ కొంచెం ఈ ఫ్రైడ్ కానీ ఆనియన్స్ కానీ అవాయిడ్ చేసి మిగతావి ఎక్కువ. వెజీస్ ఎక్కువ వేసుకుని తీసుకుంటారు సార్ చాలా మంది. ఇప్పుడు చక్కగా ఇంటి దగ్గరే ప్రిపేర్ అయిపోతున్నాయి అన్ని, అందరికీ అన్ని వంటకాలు అంటే ఏమేమి వండుకోవాలో ఎలా వండాలో తెలిసిపోయినాయి సార్. పూరి కూడా ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఫ్రై చేసుకుంటున్నారు సార్. కరెక్ట్ అండి, కరెక్ట్. అండ్ జనరల్ గా ఇవి తినేవాళ్ళు కూడా రెగ్యులర్ గా అలవాటు ఉన్న చోట తీసుకున్నట్లయితే మీకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసేస్తారు. లైక్ సాల్ట్ తక్కువ వేయటం, లేదా అక్కడ ఆయిల్ ఎక్కువ వేయకుండా మీకు చేసేస్తారు. అవునండి. సో రెగ్యులర్ గా అలాగ మీరు మొహాటం లేకుండా వారిని అడిగి మీకు అనుకూలంగా చేయించుకోగలిగితే ఇంకా మంచి ఆప్షన్. ఓకే, సో ఈ అరే టేస్ట్ మిస్ అయిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు, అది కూడా ఈ కండిషన్స్ ఇవన్నీ అప్లై. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే.